మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం పరిధి తునికి గ్రామంలో శ్రీ నల్ల పోచమ్మ గుడి హుండీ లెక్కింపు నిర్వహించారు. దీనిలో భాగంగా ఈవో రంగరావు మాట్లాడుతూ, లెక్కింపులో 3 నెలల 13 రోజుల ఆదాయం 6,74,074 రూపాయలను దేవాదాయ శాఖ అకౌంట్లో జమ చేయడం జరుగుతుందన్నారు. ఈ డబ్బులను ఆలయ అభివృద్ధికి వాడుతామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ నల్ల పోచమ్మ ఆలయ కమిటీ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్, ఈవో రంగారావు, అసిస్టెంట్ వెంకటరెడ్డి, సిబ్బంది రాజు అశోక్, ఆలయ చైర్మన్ తాళ్ల శ్రీనివాస్ రెడ్డి, ఆలయ కమిటీ డైరెక్టర్లు ప్రభాకర్ చారి, సునీత యాదగిరి, పర్వతాలు యాదవ్, కృష్ణ, భిక్షపతి, మహేందర్ నాయక్, గ్రామ మాజీ సర్పంచ్ సాయిలు, మాజీ ఉపసర్పంచ్ మాణిక్య రెడ్డి, సాయగౌడ్, ఆలయ పూజారులు శివప్ప, రాజేశ్వర్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఆదాయం 6,74,073 రూపాయలు ఆదాయం వచ్చినది. ఇట్టి అమౌంట్ 3 నెలల 13 రోజులని ఇట్టి అమౌంట్ను దేవాలయం ఖాతాలు జమ చేసి దేవాలయ అభివృద్ధికి పాటుపడతామని సమస్య తెలియజేస్తున్నాను. అలాగే ఇట్టి కార్యక్రమంలో మా యొక్క దేవాలయం రెన్యువేషన్ కమిటీ మరియు మా సిబ్బంది, మీడియా మిత్రులు అందరి సమక్షంలో ఈరోజు ఇంటికి ఎక్కించడం జరిగింది.